రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆదిలాబాద్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గుండా రామస్వామి అన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక జిల్లా న్యాయ సదనంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, తద్వారా వారి ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలకు కూడా భద్రత ఏర్పడుతుందని తెలిపారు. టీచర్కు టక్కర్ ఇవ్వడం జరిగింది. రోడ్డు వారోత్సవాల గురించి ఈ ప్రోగ్రాం మనం రోడ్డు భద్రతా నియమాలను పాటించాలంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అవసరం. దాని గురించే ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మీరు ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ల వల్ల మీకు ఏమొస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు టైం వేస్ట్ అవుతుంది. ఒకరోజు పోలీసులు పట్టుకుంటారు, తర్వాత ఒకరోజు కోర్టుకు రావాలి, మళ్ళీ తర్వాత రిసీట్ రావాలి. దాని గురించి మీరు 3 రోజులు 4 రోజులు టైం వేస్ట్ చేసుకుంటారు. దానిలో మీకు వచ్చేది ఏముందో నాకు అర్థమవుతలేదు. ఇంటికాడ కూర్చొని తాగొచ్చు కదా, పొద్దున దాకా పని చేసి వస్తారు. పని చేసి వచ్చిన తర్వాత మీరు ఇంటికాడ కూర్చొని తాగొచ్చు కదా, బండి మీద పోగానే తాగాల్సిన అవసరం ఏమన్నా ఉందా? దీని గురించి మీరు ఆలోచించి కోరుకుంటున్నాను. కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యథాతథంగా